Welcome to the HTML training JavaScript training videos. ఈ వీడియోలో కామెంట్స్ గురించి చూద్దాం. అసలు కామెంట్స్ అంటే ఏంటి? కామెంట్స్ ఈజ్ ఏ ప్రోగ్రామర్ రేటబుల్ యానోటేషన్ ఇన్ ఏ సోర్స్ కోడ్ ఆఫ్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్. దీని మీనింగ్ ఏంటి? సోర్స్ కోడ్లో ప్రోగ్రాములు అంటే ఇప్పుడు ఎవరన్నా ప్రోగ్రామ్ రాశారు అనుకుందాం, ఆ ప్రోగ్రాంలో కామెంట్స్ పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే ఇంకో ప్రోగ్రామర్ వచ్చినప్పుడు అసలు ఆ ప్రోగ్రామ్ని ఎందుకు డెవలప్ చేశాడు, ఎప్పుడు డెవలప్ చేశాడు, ఏ పర్పస్ డెవలప్ చేశాడు అనే ఇన్ఫర్మేషన్ మొత్తం కామెంట్స్ అంటే ప్రోగ్రామరు రీడ్ చేయడం, అంటే కొత్త ప్రోగ్రామర్ రీడ్ చేయడం కానీ లేకపోతే అదే ప్రోగ్రామర్కి ఊరికి అండర్స్టాండ్ అయిపోతుందని. దే ఆర్ యాడెడ్ విత్ ద పర్పస్ ఆఫ్ మేకింగ్ ద సోర్స్ కోడ్ ఈజియర్ టు అండర్స్టాండ్. ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి పనిచేస్తుంది. తర్వాత వచ్చేసి జనరల్లీ అసలు కామెంట్స్ మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లోనైనా కామెంట్స్ ఇగ్నోర్డ్ బై ద కంపైలర్ అండ్ ఇంటర్ప్రెటర్స్. సో సి లాంగ్వేజ్లో కామెంట్స్ ఉంటాయి, HTMLలో కామెంట్స్ ఉంటాయి, CSSలో కామెంట్స్ ఉంటాయి, అలాగే జావాస్క్రిప్ట్లో కూడా కామెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇగ్నోర్డ్ బై ద కంపైలర్. మనకి అవుట్పుట్ స్క్రీన్ మీద డిస్ప్లే కాదు కానీ సోర్స్ కోడ్ని చూస్తే కనపడుతుంది. సో ఇక్కడ మనకి మన జావాస్క్రిప్ట్లో సింగిల్ లైన్ కామెంట్స్ని ఇలాగా, మల్టీ లైన్ కామెంట్స్ని ఇలాగా డినోట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా కోడ్. ఇక్కడ స్క్రిప్ట్లో డాక్యుమెంట్ డాట్ రైట్ వెల్కమ్ అని ప్రింట్ చేస్తున్నాను. సో ఇది తీసేస్తాను. మనకి జావాస్క్రిప్ట్లో కామెంట్స్ ఎలా డినోట్ చేస్తాం? లెస్ దెన్ సింబల్, ఎక్స్ప్లనేటరీ మార్కు, ఇది HTML. సో తర్వాత స్లాష్ గ్రేటర్ దెన్ సింబల్. ఇది HTML కామెంట్స్. ఇందులో సింగిల్ లైన్ మల్టీ లైన్ అని ఉండవు, ఏదైనా సరే ఒకటే కామెంట్. అదే జావాస్క్రిప్ట్లో అయితే చూడండి, ఇక్కడ అవుట్పుట్ వస్తుందో రావట్లేదో, వస్తుంది వెల్కమ్ అని చెప్పి. నాకు ఇప్పుడు దీన్ని కామెంట్ చేసేస్తాను అనుకోండి, రన్ అవుతుందా? రాదు. సో అసలు యాక్చువల్గా కామెంట్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ సింగిల్ లైన్ కామెంట్ చేస్తున్నాను. దిస్ ప్రోగ్రామ్ ఈజ్ టెస్టింగ్ పర్పస్. సో సింగిల్ లైన్స్ కామెంట్ చేయాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. సో ఇది మనకి అవుట్పుట్ స్క్రీన్ మీద కనపడుతుందా? కనపడదు. అలాగే మల్టీ లైన్ కామెంట్స్ కూడా ఇచ్చుకోవచ్చు. స్టార్. సో మల్టీ లైన్ కామెంట్స్కి ఏం సింబల్? ఇక్కడ ఆధారు, పర్పస్, డేటు, ఇలా అన్ని ఫీల్డ్స్ని యాడ్ చేస్తాం అనమాట. యాడ్ చేస్తే కొత్తగా అంటే మనకే ఫ్యూచర్లో డిఫరెన్స్ పర్పస్ యూజ్ అవుతుంది. అసలు దీన్ని ఎందుకు క్రియేట్ చేశానో ఎప్పుడు క్రియేట్ చేశాను. సో చూడండి, ఇక్కడ ఇవన్నీ ఇగ్నోర్ అయిపోతాయి. సో ఓన్లీ వెల్కమే కనబడుతుంది. మీరు కావాలనుకుంటే సోర్స్ కోడ్లో చూసుకోవచ్చు. సోర్స్ ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.